మరి కాసేపట్లో రాజధాని ఢిల్లీ అసెంబ్లీ పోలింగ్ మొదలు కానుంది. 70 స్థానాల్లో పోలింగ్ ఏర్పాటు పూర్తి చేస్తున్నట్లు అయ్యాయి. అన్ని స్థానాల్లో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. 673 మంది భవితవ్యాన్ని 1.33 కోట్ల మంది తేల్చనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ నువ్వానేనా అని పోటీ పడుతున్న ఈ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి. ఢిల్లీ ఎన్నికలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజీవ్ నాయుడు అందిస్తారు. రాజీవ్, చెప్పండి, ఢిల్లీ పోలింగ్ పై డీటెయిల్స్ ఏంటి? సౌమ్య, ఎన్నికల అధికారులు మొత్తం ఏర్పాటు పూర్తి చేశారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే స్టార్ట్ అయింది పోలింగ్ నమోదు. మొత్తం 673 మంది అభ్యర్థులు తమ భవిష్యత్తుని తెరబోతున్నారు. మొత్తం 1,30,30,00,000 ఓటర్లు ఈ అభ్యర్థుల భవిష్యత్తుని తేలనున్నారు. మొత్తం 12,177 పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. వీటిలో 55,000కు పైగా సిబ్బంది, అంటే సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు తీసుకుండా ముందు జాగ్రత్తలు పాటించారు. మొత్తం దీంట్లో 714 సంఖ్యలు పాటించి అక్కడ ఎక్కువగా సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఇప్పటికే 254 ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎవరైతే ముందుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసే వాళ్ళందరినీ పోలీస్ కస్టడీలో తీసుకున్నారు. మొత్తం 30,20,000 మంది 30,20,000 నగదును జప్తు చేశారు. ఇప్పటికంటే మా డబ్బులు ఎన్నికలు పంచినందుకు సంబంధించిన వాటిని మొత్తం జప్తు తీసుకొని పోలీసు స్టేషన్లో తీసుకున్నారు. 70 పోలీసు మరింత సమస్యాత్మకంగా గుర్తించి వాటికి భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం ఈ రోజు ఉదయం 4 నుంచే మెట్రో సేవ స్టార్ట్ చేశారు. అంటే ఇంతవరకు నార్మల్ టైంలో 6 గంటకి స్టార్ట్ అవుతుంది మెట్రో, కానీ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని 4 గంటకే స్టార్ట్ చేశాయి. డిటిసి బస్సులు కానీ మిగతా ప్రజా సౌకర్యం కూడా మెరుగ్గానే చేశారు. అన్ని అంటే ఎక్కువ రూపాయలు బస్సులు పెంచడం కానీ, ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది పడకుండా ప్రజలు తమ ఓటును జాగ్రత్తగా వేసే విధంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా మొత్తం భద్రత కట్టుదిట్టం చేశారు. స్వామి రైట్ రాజీవ్, మరి ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు? మొత్తం 12,177 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి సౌమ్య. దీంట్లో ఒక 714 మాత్రం కొద్దిగా అంటే కొద్దిగా అక్కడ సెక్యూరిటీ ఎక్కువ పెట్టారు. మరొక పోలింగ్ అత్యంత సమస్యాత్మకంగా ఉన్నాయి. వాటిని మాత్రం ముఖ్యంగా ఈ డీసీపీ స్థాయి వాళ్ళు ముఖ్యంగా అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చేస్తుందా. ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులకు సంబంధించి మాల్వీ నగర్ లో కిరణ్ బేడి 8 గంటలకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరొక అరవింద్ కేజ్రీవాల్ నిర్మాణ భవన్లో సోనియా గాంధీ, అంటే వీళ్ళు ముందు ఎక్కువ శాతం విఐపీలు 12 లోపే వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించే విధంగా వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాబట్టి అంటే 4 లోపు మొత్తం పూర్తి అయ్యేటట్టు ఏర్పాటు చేస్తున్నారు. 2 గంటల్లో అంటే ఉదయం 8 నుంచి సాయంత్రం 6 దాకా ఈ పోలింగ్ జరుగుతుంది. అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా వాళ్ళకి రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి పోలింగ్ ముగిసే అవకాశం ఉంది. సౌమ్య, రైట్, థ్యాంక్ యూ రాజీవ్.